బీఆర్ఎల్ లెక్క బంగాసాలు పోయాలంటు మొత్తం పొసిగాల పోయి తప్పుతుంది కానీ ఒక్క మాటనమ్మా రాదు నర్మద మారాదు. అరే ఆయన తీసుకురాపోయి నువ్వు నర్మద మారాదు కదా అయ్యా. మీ భార్య పేరు శ్యామలదేవి కదా? అవునమ్మా. అవును కదా. కానీ అయ్యా ఈ వానలో నాకు అనుకుంటా నువ్వు తనకి వచ్చి నా బాల ముందర ఉన్నావు. నా ఇంటి ముందర ఉన్నది వేప చెట్టు. కలమామయ్య నాడు చూసావా వేప చెట్టు కింద నువ్వు నిన్నావు అంతే కదా. కానీ అయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో భార్య నీ కడుపులో తగచ్చి నీకు కొన్ని నాడు చీరలు వస్తాయి. అందుకొరకే నువ్వు ఇక్కడ కండి మా మాలిక దగ్గర ఇంత మాట మాట్లాడినవి. ఒకవేళ నీ మాలిక అత్త నాకు ఏదన్నా బాధలు వస్తాయి. భోగం వల్ల మాలిక పోతే బూడతల ఎత్తదు. కుక్కకు కొమ్ము లేదు, నల్లికి బొక్క లేదు, కోడికి సన్ను లేదు, మేడికి పూత లేదు. తండ్రిని కాదని కొడుకును చేయబడతారు, కొడుకును కాదని తండ్రిని చేయబడతారు. దానికి కులము లేదు. అయ్యను కాదని కొడుకును కాదని అయ్యను చేపట్టి నవ్వుతే బతికేది నీ కులం, ఏడితే బతికేది ఒక పసివిల్ల, మూడుతే బతికేది ముసలుడు. కానీ ఇవాళ నీ మాలు కత్తి నాకు ఏదన్నా బాధలు వస్తే అమ్మా నీ ఇవాళ నువ్వు భోగం కులం. అందరూ ఒకసారి వెళ్తారా? ఇక చదువుకునే ఉండే వదిలేస్తున్నారు. అటప్పుడ పోయినా ఆడతాయి. కానీ ఒక్క మాటని నేను పోయేటోని పోతా. వాన గడి అయితే బాగా వెళ్తుంది. నా దగ్గరికి ఎందుకు వచ్చినామా? ఎందుకే నా భార్య రేపటి కల్లా నీ భార్య కంటే తీర ఇచ్చింది, అన్నం పెట్టింది. రేపు మంచం కుక్కలు పడేనుకో ఏదో కలవది. నా భర్త వచ్చి నేను మాల ముందు ఉండగా ఇంట్లోకి ఇంట్లో తీసుకెళ్ళి కూర్చేస్తే మంది కూర్చుంటా. నీ మూల్యం కాలిపోయినా నీ కొంపే అని అన్న ఆయన మాటలు అంటది. అందుకొరకే తినే కుట్ల మన ఎందుకు పోతావయ్యా? మళ్ళీ మా నింద వచ్చింది అనుకో నీ భార్య మాకేమో అసలు కాదు. అందుకొరకే జర దానం పెడతా. నువ్వు నీ భార్య మొక్క చూసినామంటే నీ మొక్క చూసి కాదు. చెప్పంగా ఎడగొండి చెలంగా చూడాలంటారు పెద్దలు. ఇవాళ భోగం కలవతి మాట ఎంత మంచిగా అనిపించింది. అయ్యా భోగము కులమే కానీ మేము అందరితో పాపం చేస్తామా? గొప్ప జాతిరా ప్రతివతలు పుడతారు, పేదోనికి అందమైన బిడ్డలు పుడతారా? ఇవాళ గొప్పింట్లో పుట్టి అవ్వయ్య పేరు అమ్మినోళ్ళు లేరా? పేదింట్లో పుట్టి అవ్వయ్యని పేరుకు తెచ్చినోళ్ళు లేరా? మేము భోగం వాళ్ళే కానీ అందరితోని పాపం ఏమయ్యా? ఈ వానకు దడిసినావు ఎండ ఎలమ వాన తురుగా మా మారకత్తే 5 నిమిషాలు కూర్చుంటావు. కూర్చున్నాక నీకు నీడిచ్చినాక అవ వానడిసినాక నీ గుర్రం వేసుకో నీ భార్య శ్యామలదేవి మాలకు పోదు అంటే అన్ని తెలిసినోడికి ఒక్కడు తెలియదు. అన్ని తెలిసినోడు ఒక్క కాడ బోర్ల పడతాడు. నిజమే ఇంత వానను నేను పోయి ఏం చేస్తా? వానకు తడిసినా ఇవాళ పిడిగే పడనో ఉరుతాన్ని మెరుస్తాంది. మంచి అవును చెడే అవును. వీధికి పోయి 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాను. నీ వెనకొక మరి నరే మదరా పున్నామా 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 ఉన్నప్పుడే రాజు బిడ్డ. అరే మీరు నన్ను కుక్కలు 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 నీకెందుకురా? అన్యం తిన్న వాళ్ళు అంజ కొడుకు మాతో బతుకుంటే మా సాగు కోరుతాడు.
మరి ఆ రాజు కలిసింది కాబట్టి అన్నాడు తన అన్నాడు మక్కల దగ్గరికి వచ్చింది కానీ అక్క ఆయన వాన దర్శనం కదా వస్తాడు మాల తీసుకొచ్చిన నాదో లంగున్నది ఇప్పుడు తుడుచుకుంటాడు పిచ్చిదా అమ్మాయి సరే నీ లంక కాలిపోయినది ఎన్నడు విండేవో ముండ జాకెట్ ముట్టుకుంటా తుడుచుకుంటాడు ఎవరు తీసుకుపోయి అవి అలుకోలో ముంచుతాను అని ఒడిపిస్తా అంటే పంది పొక్కును కదా ఈ పక్క పొక్క ముత్తి ఇంకో దిక్కు పొక్క వేసినట్టు ఊరికొస్తాను అయ్యా ఇగో గిట్లా ఇగో ఈ టవల్ తీసుకొచ్చా తుడుచుకోవయ్యా ఆనాడు నర్మద మహారాజుకు బట్టలు ఇచ్చింది మరి అప్పుడు చూడు బట్టలు ఇస్తే మరి ఎంతైనా బట్టలు తుడుచుకున్నాం మరి ఇప్పటికైనా అప్పటికైనా తుడుచుకున్నోనికి చూడు ఫ్యాన్ గాడుపుకు బట్టలు ఆరేసి తడి బట్టలు ఇడిచి పొడి బట్టలు వేసుకొని ఇప్పుడు చిలు మీద కూర్చున్నోనికి సొక్కు సొక్కు నిద్రలైనా నిద్రలంతా ఉన్నాయమ్మా నీనా ఈ కళ్ళల్లా నువ్వు తిరిగినా పోతడేమో పిల్లలకి ఇసుకోపో కానీ ఒక మాటనే రాదు ఇవాళ వచ్చాడు రేపు వస్తాడా వచ్చినప్పుడే ఆగబట్టుకోవాలి పండుకున్నాడు నిద్రపోతాడు కుర్చీలో కూర్చొని ఒరిగితే కింద పడ్డా అనుకో రాజుకి ఏమైనా అపాయం అవుతుంది మన మీద నింద వస్తుంది అందుకొరగా మంచిగా రాజు పండుకున్న పడకలేపు రాదే నీ లేదా పండుగ అది పాయలే మేడ పక్కలేవా మంచిగా దులిపేవా నేను వేస్తేనే నా గడ చేస్తా తీరా గడంటే అది మిట కొడతాడు కలకడతాడు అంతే అదే మిట కొడతాడు డెకోల మాత్రం జాడిస్తాం కానీ తోడుగా పడతా రామ 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 ఇట్లా వరచేద రామ రామ ఇంట్లోకి వస్తాది రామ 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 దేవి యువరాణి రామ 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 కాళ్ళ కట్టకు రామ రామ ఎత్తా పెట్టినది రామ రామ పట్టుకొని రామ రామ గిట్ట మెత్త రామ రామ పేద మెత్త పెట్టింది కాలకట్ట చిన్న మెత్త పెట్టింది కాపుకు చిన్న మెత్త పెట్టింది నడిది పేద మెత్త నాదే నడిది మెత్త ఏది తీసినా మంచిదే నడివి తీయడు నాదే నడిదిగా అంటే చెల్లె ఓకే కానీ ఒక ఇట్లా పక్క నడిది నాది మెత్త మూడు పెట్టుకుంటే అరే మెత్తలు అయ్యో నీకెవరికనే అన్నం అంత అయిందని అన్నం ఇస్తాం ఇది కానీ మెతుకు అంతే కదా రాజు గుణం కొట్టి చూడాలంటే గుణం ఇది మూడు మెత్తల రాజు తెలివి కాళ్ళు కూడా తెలివి మూడు మెత్తలు అయితే ఒకటి ఇస్తాడు తెలివి కాలోడు అయితే నడి మెత్త ఇస్తాడు తెలివి తక్కువడు అయితే మూడు మెత్తలు ఇవ్వమంటాడు తెలివి కాలోడు అయితే మనకు దొరకడు తెలివి తక్కువడు అయితే మనకు దొరుకుతాడు మన చేతికి సరే నీ మాట మంచిగా ఉన్నది ఒకసారి రాజు లేవు కదా చెప్తాను అయ్యా
ఓయ్యా మా కళావతి ఇగో ఈయన నాయన నా కొరకు వస్తాడు ఖాళీ నేను కానీ కళ ఏందమ్మా ఎందుకు పిలుస్తాను ఈ కుర్చీలో కూర్చొని కూరపడ్డ కూర్చున్నావు కింద పడితే తల దెబ్బ అదే ఎరుగును ఏది ఎరుగును మోసే పలుగును మనిషికి కాలు జరితే చెయ్యాదరా చేయి జరితే కాలాదరా అయ్యా పరమట పాయిరాల గదిరా జాడిచ్చి జమ్మగాను చూడవలసినం 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవయ్యా మేమియ్యారా చెల్లలాంటి దాన్ని అన్నా నర్మదరాజ పండుకోవయ్యా పడవడి పాయిరాల గదిరా ఎందుకు కడికోండి నమ్మినట్టు నమ్మిండు నర్మదరాజు అయ్యోనే దేవుడా మాట రమ్మా జాడిచ్చి తమ్మగాన చూడగా వెరసిల్లు కానీ భోగవాళ్ళు ఎడ్డోళ్ళ పిచ్చోళ్ళ 3 మెత్తలు పెట్టిళ్ళు అవ్వ పైలవరా అలా చూడు వీళ్ళు 3 మెత్తలు పెట్టిళ్ళు ఏ మనిషి అయినా తలాపుకో మెత్త పెట్టుకుంటాడు కళ్ళ కట్టుకో మెత్త పెడతాడు కానీ 3 మెత్తల మీద అన్న మనిషి ఉన్నాడా అంటే నేను తెలివి తక్కువ తెలివి కళ్ళను నా కొరకే వీళ్ళు 3 మెత్తలు పెట్టిళ్ళు ఒకవేళ ఇళ్ళకెళ్ళి ఒకటి తీసేస్తారు అది తెలివి తక్కువ వెనక ఎక్కిరిత్తురు ముందర ముచ్చరే పెట్టురు ఇక ఎట్లయితే గట్ల 3 మీద నేను వండేదాను 3 మీద వంటను అనుకున్నాడు రాదు అవ్వ ఎట్ల ఊరిని అవ్వాయి నడి మెత్తలు ఆవడుతుంది ఇది ఆ బక్కలంచే ఉపాయమే అదైతే దానికి అన్ని గిసంటి ఎగురాలే పొందుతుంది అది దాని ఎగురం ఏమున్నది అవ్వ ఈ పక్క లావడుతుంది ఈ పక్క వంట ఇది మొత్తమే లావట్టి కింద దీని అవ్వ దీని తప్ప ఉంటేది లేకపోతే అవ్వాలి ఆడుకున్నా మంచిదే అది మిట కొడుతుంది నీ అవ్వ లంజారాటం పెడుతుంది అయ్యోనే దేవుడా ఈ కందల సత్తిగారి కందల జలాలు జగాలయ్యా అగో ఫ్యాన్ ఎదురు రాదుకు అగో తడిదిరోనికి పొడి బట్టలు ఎదుకునే వరకు నిద్ర పోతా ఉన్నాడమ్మ అనుకున్నది కలవాలి అనుకున్నది మరొక మంది తీసుకుపోయి రాజు బాధలో పెడతా రాజు ఎన్నడు ఉండాలా కూడా కావాలనుకున్నది మందు పట్టుకున్నదా రాజు వేడి కట్టిన మరుగు మందు చూడవమ్మా పారాలకు రాజన మాడకు రాజుంది ఎట్లా చేసి అన్నాడు చూసినావా గొల్లోళ్ళు అన్నాడు మంట పట్టుకోవాలి మేక పిల్ల ఎట్లా వెనకపోతూ గొర్రె పిల్ల వేయినట్టు ఈ పిల్లగాడు నా ఎమ్మడ తిరగాలి రాదు అనుకున్నది మరుగు మందు లేదు రాజనా మరుగు మందు రాజు ఏమి తెలియనట్టుగా అక్క మరుగు మందు పెట్టినా రాజుకు మరి మందు పాటి సూటి ఎట్లాగా ఉన్నావు ఏమో మనం కుమ్మరోళ్ళకి ఉండ కడిపోతాం కుమ్మరోళ్ళింటికి ఉండ కొట్టి చూస్తాం ఎందుకు పలిగిందా మంచిగా అని పొక్కు పొక్కు అంటే కుండ పలిగినాడు వారిస్తాం కరెంట్ కాలం అంటే తెచ్చుకుంటాం అట్ట మంది ఇడిందా లేదా మన గాజులలో కడిపోతాం అంతే గాజులు గిట్లా అంటావు గిట్లా అంటారు గిట్ల అంటే టిక్కు అంటదా టిక్కు అంటే అంటే మంచిగా ఉన్నట్టు అంతే మరి ఇప్పుడు రాజు గుణం తెలియాలంటే మనకు తెలియాలంటే నువ్వు దిక్కు అనుకో ఏమో నీ నోటే సాడైపోతా కానీ నోటే సాడైపోతా నా జోలికి అట్లా గడియ గడియ కలుపుతాండా అప్పుడు దాకా ఎలా అనుకున్నారు లేవుదామని రమణ రమణ రమణ
చూడు అది పాయల మీద రానా వచ్చానమ్మా లేపే మీరు లేపురి నేను బజ్జుంటా గట్లా వెళ్ళబోతుంది లేపే రేపు ఇది ఓయ ఓయ అంటే లేస్తాడు పండుకున్నాడు చచ్చినాడు ఒక్కటి ఓయ అంటాను ఓయ రాకి పెట్టాలి ఓయ 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 అంటే లేస్తాడు పండు అని నిద్రపోతాను ఏం ముచ్చిదే గుజ్జిముండా బయట 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 తాను పట్టుకురా రేకులు అంటాడు లంచ తేడు పెట్టాను చేడు కక్కి పెట్టా ఇదంటే ఇల్లు అన్నట్టు ఓ ఇదేస్తాడు మొదలు ఫస్ట్ వచ్చిండు ఆయన అదొక ఫస్ట్ వచ్చి మీదికి ఆడి కూర్చున్నాడు నువ్వు పోతే ఆయన అత్తా చూస్తాడు నువ్వు ఇట్లా కావాలి అక్కడనే పోయా ఆ లైన్ అంతా అక్కడ అయింది నువ్వు చేయబట్టే నువ్వు అటు పోతావు అటు పోతే వీళ్ళు ఇట్లా వస్తాడు అంతే ఆయన ఫస్ట్ లాస్ట్ ఆయనే ఆయన తర్వాత ఇంకోరు పండుకున్నోడా పన్నోడు సచ్చినోడు ఒక్కటి మరి ఇప్పటికైనా నిద్ర సోటెరగది దెబ్బ ఎరగది అగో ఇప్పటికైనా ఎప్పటికైనా అగో పన్నోడు నిద్ర వేరుడు ఒక్కటి ఆట మరి పన్నోడు సచ్చినోడు ఒక్కడంటే అగో నిద్ర వేరునోడా తెలియకుండా మరుగు మంది రాసింది పోగు కలవదు ఇక నేను పోతానా వీళ్ళతోనే ఎక్కడ ఇక నేను పోతానని అగో మందు చూడు మారుతంటే మనసు మారుతుంది నర 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 ఇవిడింది మరుగు మందు మనకు రాజుల మందాయే తొందర మెదడుకు వచ్చి భార్య శ్యామలదేవిని మరిచిపోతాడు ఆడిని తలుచుకుంటే అరగడియ మొగోడు తలుచుకుంటే ఏండ్లు గడవాలరా అన్నారు మాడుకు రాజన మందాయే తొందర చూడు పండుకున్నోడు లేచే వరకే అవ మెదడుకు పోయి అవ గట్ట చూడు భార్యను మర్చిపోయిండు అవ కడపల్ల కచ్చిండు నర్మదరాదు మందు ఎప్పుడు ఆడుతాడు మనసంతా కలవాతి వీధికే తండాడుతాడు కడపవుతలు అడుగు పెట్టిండు భోగం కళావతి పిలిచినట్టు అనిపించింది ముందు అడిగేసినోడు చెల్లి కనుక అడిగేసి మనిషి లెక్క మనిషి నన్ను ముట్టుకున్నా నీ వీధమనం ఎటు రమ్మంటే ఇల్లు అంత నాదంటవా నీ వీధమనం నన్ను టచింగ్ చేస్తావు కొత్త పొలం చేస్తానని టచింగ్ మనిషి లెక్కున్నారే లేకపోతే అరే ఇవాళకే కొడితేనో వాళ్ళు కొడతాను అంటారు కొట్టుడు కాదవ్వా ఎందుకని ముఖానికి ఇవ్వడం నీ ముఖం చూస్తారా సార్ అరే నా మందప్పుడు నన్ను దేకడా అంటారు నా మందప్పుడు నన్ను దేకడా ఉన్నాడు నీకు అయ్యా ఒక మాట నేను పిలవలేదు వెళ్ళవయ్యా పొల్ల జీవన నా బలంగా పిలిచినావు అయ్యోనే దేవుడా ముందుకైనా ఓ బుద్ధి అవుతుంది కానీ అది పిలవలేదు అంటే అది నా లాంపన ఊరి నీ అవ్వ ఎట్లా కావాలి నేను పోతున్నా ముందున్నా మళ్ళీ పోతే ఏమంట ఏమైనా మంచిదే పోయిందే కావాలనుకున్నాడు సరే పెట్టిన మందు పని చేస్తాను వానికే మొక్కాలే మంది ఇచ్చినకే మొక్కాలే ఇలా ఇవ్వదాకా మాలి రమ్మంటే రాలేదు ఇలా పొమ్మని ఆడిపోతాను మళ్ళీ కళాకారాలు కొనొస్తానంటే నేను పెట్టిన మందు పని చేస్తాను అనుకున్నది ఏంది ఆడిపోతాను అతను మనసుల మనసు ఉంటలేదు వయసు మాట ఇంటలేదు ఇంట నిద్ర పడతలేదు పంచె నాకు నిద్ర లేదు ఇక నీ వల్ల నొప్పించి జాను ఇక నిన్నే పెళ్ళాడుతా జాను ఏంది
అట్లేనా ఏదో పండుగ ఏదో ఏదో పోనీ అని నువ్వు రాజానికి రాదు అని నీ భార్య ముఖం చూసి రమ్మన్నా ఎందుకంటే నీ భార్య శ్యామలదేవి నాకు దగ్గర కాబట్టి అయ్యో ఒక సోపది కాబట్టి రమ్మన్నా నీ భార్య ముఖం చూసి రమ్మని ఇన్న పంట అయ్యా మా నాన్నకు ఒకదాని ఎప్పు కటింగుదా రహితో మంచి వస్తున్న పోతువా ఓ పిల్ల బట్టలు వేస్తాడు బట్టలు వేస్తాడు చెప్పక ఆయన సంబరం అనిపిస్తారు కదా ఎన్ని ఇళ్ళు కూడా పెట్టిండు ముసలోడు ఆ వైపు అత్తే కనబడతాను పోయిపోయా కట్టాడు మొత్తం దగ్గర కొన్ని సత్తిగా నిర్ధారంగా ఉంటుంది అదే ఆలోచన దేవుడు మాని మీద కత్తలేనా మరి ఆజ్ఞ గడి పోయేదన్న మనసు ఒప్పుతలేదు ఓ కలవతి విడిచి నేనెత్తబోతనే ఓ చిలక రామ చిలక జీవితం పిరేకలేని నువ్వు ఇట్టే 4 సార్లు వస్తే అవ్వతోడు అవి సాగరంలో లాట్రూమ్ వేసి తాళం ఎత్తారు ఈ లాట్రూమ్ దగ్గరనే ఉన్నది ఇల్లు వేసి తాళం ఎత్తే ఇక తెల్లార వరకు మన కప్ప బాయిల పడి సచ్చినాక వార్త చూడు గట్ట కావాలి గుడ్డి అంజే ఎన్ని చెప్పిన కళావతి నిన్ను విడిచి నేను ఉండలేదు నువ్వే నా ప్రాణం అంటాను 1 2 తెలగొట్ట వారి 3 మనవి కానీ ముఖమాన్ని నమ్మద్దు ఇలా నా మీద ప్రేమ తిరిగి నువ్వే మధ్య పోగదని అంటే నా బత్యం కావాలి మందన్న ఉండాలి ముందన్న ఉండాలి మనకి దిగురం ఉండాలి ఈ పని గచ్చి కూడా దిగురం ఉంటే ఇక 2 దెబ్బ పెట్టుకోవచ్చు ఈపు కట్టుకుంటే 2 దెబ్బలు పెట్టం 4 దెబ్బలు పెట్టం వరుసుకోవచ్చు కానీ అయ్యా ఏ రాజా ఏందమ్మా ఇష్టమే కదా నువ్వంటే ఏంది అంతే కదా నువ్వంటే చాలా ఇష్టం నీ కొరకు ఒక 5 ఎకరాల భూయముడు పోతుంది 5 ఎకరాలా నీకునే 4 ఎకరాలు కాదే పక్క పంటలో ఎకరం కౌలు పట్టిన బాయిల నీళ్ళు బాగుంది ఆడుకుంటాడా కామేనంటారు వాడు అనేది ఎట్లున్నదావా బెల్లం మీద అవసరం కానీ అయ్యా కావాలంటే నీకే వస్తుంది మరి వాడు అనేవారికి అనేవారికి అలా అవుతాను కానీ అయ్యా ఒక మాట ఇవ్వాలి ఒక ఇది పట్టుకో కాగితం పట్టుకో కాగితం పట్టుకో అన్న 4 పట్టు చీరలు కోరుతుందో లేకపోతే భర్త బియ్యమే కోరుతుందో ఆడోళ్ళకి అంతకన్నా ఎక్కువే ఉంటది ఉప్పుతోని 9 పప్పుతోని కానీ కొనియవయ్యా నేను గొప్పవాడినాయే అగో ఇప్పటికప్పటికి అంటారు కొత్తకొండ కాడ పెద్ద హోల్సేల్ షాప్ ఉన్నది కిరాణం షాపు ఓ బత్త సబ్బులు వేయమంట ఓ బత్త డజన్ ఈట సబ్బులు డజన్ సంతూరు సబ్బులు అగో నూనె పీప గిదే గిదే ఏం కోరుకుంటది కానీ అయ్యా ఏం కావాలి నీ చెప్ప ముందుకేమో ఏ గీక్తలేనే
ఏ కోరుకుంటుందని చెప్తాను. ఏం కోరికలు ఉంటాయి ఆడళ్ళకు? అయ్యా కోరుకున్నట్టు నేను కోరుకునే కోరిక ఏదో కాదు. నీకున్న రాజ్యం, దేశం, ఆవులు, గోవులు, వరాలు, ముత్యాలు, నీకున్న ఆస్తి మొత్తము భోగం కళావతికి హక్కు. నా రక్త సంబంధానికి సూది మోపేంత జాగలేదు హక్కు అని మొత్తం కళావతికి అక్కడ రాసేయాలి. రాసి సంతకం పెడితే అప్పుడు నువ్వంటే నాకు లైక్. ఎందుకంటే మగవాడు మొగ బుద్ధి మోటు బుద్ధి. గుంజ గట్టికున్నంత సేపు కూర్చుంటారు, గుంజ వచ్చిపోతే పక్కకు జరిగి కూర్చుంటారు. రేపు నీతోని ప్రేమ చేసినాక నువ్వు యువతివి అంటే నా బతుకు అద్వందం అయిపోతుంది. రాసుకోవాలి. మీరు అందరు నాలుగు మాట్లాడు, మీకు పింఛన్ ఇప్పిస్తాను. మన సీఎం రేవంత్ రెడ్డి ఎవరనుకుంటారు? పిల్లలు చేసుకో, ఎవరు చేసుకో. నాకెందుకు ఈ రాజ్య దేశం మొత్తం అమ్మాయి పింఛన్ ఇప్పిస్తాను నేను. అది ఇప్పుడే రేవు తన్యు వల్లప్పుడే అయ్యో ఆది నారాయణ రామచంద్రుడా, ఈ రాజదేశం మొత్తం నా పేరు రాస్తేనేమో నా చేతిని నీ చేతిస్తా. లేకపోతే అనుకో నువ్వేనా అనుకో, నీళ్ళ కొరకు నీళ్ళు లైన్ పెడతారు నాకు. సరే పర్వాలేదని ఎండి బంగారు వరాలు ముత్యాలు కెంపరక వరటాలు గోగు పుష్పరాగాలు 66 రాజ్యాలు 77 దేశాలు మక్తల మాన్యాలు అగో అన్ని భోగము కళావతియే. ఇష్టం మరి నా ఇష్టపూర్తిగా రాజున కాగితం. ఇది ఇంట్లో ఎవరిది అలమని ఏది బలిమి లేదు. ఇది నా సొంతంగా రాజున కాగితమే. ఇట్లు నర్మద మహారాజ్. నా భార్య శ్యామలదేవి కూడా దానికి అడగడానికి అధికారం లేదు. రేపు నా గర్భాన కొడుకులు బిడ్డలు పుట్టినా ఎవరికి అడిగే అధికారం లేదు. అన్ని తీర్ల రాసి ఏ రౌతు కట్ట అన్ని నచ్చినాయి అంతేనా మొత్తం గీకి పడేసిన గురుసురాలు అని ఆనాడు కాయలు తీసుకొని నాకు పెట్టుకున్నది. అంటే నాకు లైక్, అంటే నాకు ప్రాణము. ఓ బావా, ఓ రాజా, రారా కాదురా, చిన్న రూమ్ ముసలి అంటున్నది. అరే పక్కపోటు పైపులు చేయమని కొత్త ఇల్లు కడతారు కదా, ముసలి రేకులు ఎత్తారు కదా. నేను అనుకున్నా మగధీరా నీకింత దిగులెందుకో, బహుబలి నీకింత బాధెందుకో. మల్లె పూలు కనకంబరాలే పాల ఐస్ క్రీమే ఇంతకు వచ్చి ఐస్ క్రీమ్ అంటారా? తలుపు తీసి పట్టుకోవాలి, మరి తలుపు పెట్టుకుంటే
ఇంటికి పోతలేడు, భార్య చేత అన్నం తింటలేదు. అగో దేవతల పూజకు పోయిండు, వాన కొడుతుందని భోగము దాని మాడికే వచ్చిండు. ఆడికి 15 రోజులే. అబ్బబ్బా చిన్నదా అని అడుగుతలేడు. శ్యామలదేవి ఉన్నదా లేదని దాని గ్యాస లేదు. కళ 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 గడి ఆగుతలేడు, గంట ఆగుతలేడు, నిమిషం నిలుస్తలేడు, నీళ్ళ తాగుతలేడు. కచ్చరి మీద అరగడియ ఉంటలేడు, కచ్చరి మీద కత్తడు, ఒక్క గడి ఆగడు. మల్ల చూడు కలవని ఆలుగురికి అత్తడు. అబ్బబ్బా మందు ఎట్లా ఇవుడు తందో గట్ల మనసు మారిపోయి భార్య మీద గ్యాస లేకుండా అయింది, పువ్వులు జాగల మీద గ్యాస లేకుండా. అప్పటికి 15 రోజులు కలవతి మాదిగే అత్తండు, కలవతి చేత అన్నం తింటాడు. గడియ కచ్చరి మీద వానత్తవారా ఎవరు కల 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 అని అగో భార్యను చూస్తలేడు, తిన్నదా ఉన్నదా సచ్చిందని చూస్తలేడు. కలవాది రోజాను రోజు ఇట్లా 15 రోజులు. అప్పుడు ఆ కలవతి అనుకున్నది, ఏమనుకున్నది? మరి ఆ కలవతి అనుకున్నది, ఏమనుకున్నది? అటువంటి వెనకనేమి రోజు వస్తాడు నాతుడు నాడు చూసినావా కాపురం చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. మరి ఎట్లా కావాలి? మరి ఆ నాడు చూసాడు వీళ్ళు. మరి ఆ కళావతి కనుక్కున్నది, నేనంటే ఆ రాజుకు సత్యాంత ప్రేమ ఉన్నదా లేదా? ఇవాళ నేనంతే సత్యాంత ప్రేమ ఉంటే నేను చెప్పిన పని చేయాలనుకుని తీపడి ఉడవలే, ముంతటి చల్లలే, ఆకులు ఉడవలే, అలుకుదలలే, బాసనలు అంటే బోలు నవ్వలే, పొయ్యిద కుండబెట్ల బుక్కడ అన్నం వండలే. కానీ చెలే అయిపోయింది. మరి ఒక ముచ్చట ఏదో ముచ్చట కాదు కదా, మనం అలా ఆడు చూస్తున్నాం. రోజు ఇక్కడికి వస్తాం కదా, ఇదిగో రోజు ధర్మం అత్తాండు పోతాండే మనది ప్రేమ ఉంటే అత్తాండు అని సంబరపడతారు, సంతోషపడతారా? ఇంకా రోజులు పడతా అంటే ఆ తల్లి శ్యామలదేవి అనుకున్నది, మన భర్త కనుక నేను రాకపోయినా నా భర్త ఎటువేయండి అని ఎప్పుడు కనుక నేను కట్టొస్తుకం అడిగా నా భర్త ఒంటిగా ఒక ఇంట్లో అని కలకల కనీస్తుంది బాగా శ్యామలదేవి చూడ ఉండంగా శ్యామలదేవి చూడదేవి భర్త రాకి ఈడికి 15 రోజుల పొద్దు కడతాను. మరి నా భర్త కచ్చిరికాడి కంటే వెళ్ళిపోయిండే, ఒకనాడు నా ఇంటికి రాలే, బుక్కెడు అన్నం తిండే. మరి మాలరామన్న నాడు చూస్తున్నావా సంగతి నా భర్త కెరక, నా భర్త సంగతి మాలరామన్న కెరక. ఇదే గడిలో రామన్న దగ్గర వెయ్యి నా భర్త ఏ రాజ్యమేడి ఏ దేశముడు ఎక్కడ వేయండు అడుగుతారని ఆ తల్లి తనాదనం అడ శ్యామలదేవి ఎన్నెల్లు ఎల్లెల్లు అమ్మ నమోలే మాడుతున్నారా తిన్నారు పిల్లలు ఓవాగే మాడుతున్నారా రింగుడు మూలగడ బలబాలు వెట్ట చేతులు రాండి రాండి అంటూ బూటు పాలి తిన్నారు
చిన్నారి తమ్ములు పిల్లలకై చేతుల పిల్ల చిన్నారి అన్నలో అయ్యో బట్టాలు ఉతికి ఉతికి బాటలు తోమి బట్టాలు ఉతికి ఉతికి బాటలు తోమి తల కొడుకు తాగిరి ఎత్తనా చిన్నారి పిల్లలు బండలో నా మునిగైపోయినా చిన్నారి తల్లలో అయ్యయ్యో మాల రావణ గుండెములకు ఎప్పుడు వేరవచ్చిందో గిలగిలబురికి వచ్చి నా భర్త రాగా ఈడికి 15 రోజుల పొద్దు కడుతుంది మేము సంతానం ఎత్తిన కాదు ఒకనాడు నా ఇంటికి రాని నా చేతి అన్నం నా భర్త తినకపాయనమ్మా అన్న నీకు దండం పెడతా రావణ ఎవరు భర్త చాడాలి ఏ పేరాను భర్త చాడాలి ఏ శ్యామరావు ఏంది తల్లి భర్త ఎప్పుడు 15 పొద్దు కడుతుంది మీ ఇల్లు మొగం చూడక ఎట్లాంటివి తల్లి రోజు కచ్చరి కాడికి వస్తాడు అరగడియే ఉంటాడు ఒక మాట అంటాడు నా భార్య శ్యామలదేవికి ఎవరున్నారా కొడుకులదా బిడ్డల్దా నాకు నా భార్య తీరే నేను నా భార్య తీరే కానీ ఉండలే అని ఒక అరగడియే ఉంటాడు అరగడియ వారికి మళ్ళీ ఇల్లుతో పడతాడు ఏంది తల్లి ఏ ఊరు వాళ్ళు పల్లె వాళ్ళు మన ఇల్లునే ఉంటాడు తల్లి మన ఇంటికి వస్తాడు రోజు కచ్చరి కాడికి వస్తాడు ఇంటికి వస్తాడు కాదు తల్లి మరి ఒక్క మాట ఏమన్నావు ఇవాళ రోజు నా ఇంటికి వస్తాడు చిరకాల గడియ ఉంటలేడు గంట ఉంటలేని ఒక మాట అన్నదే తల్లి గుండెలకు వెళ్ళు కార్యాలు పోరాటే నువ్వు ఏ రాజ్యం పోది వినాదో నువ్వు ఏ దేశం పోది వినాదా నన్ను నువ్వు వదిలిపెట్టి నువ్వు ఎట్లా ఉంటున్నా నాదా నువ్వైన కాడ నీకేదన్నా భయం కలుగుతుంది నేనెట్లా బతకవాలనయ్యా నీ ప్రాణం వెళ్ళిపోతే రామరామ కొడుకో బిడ్డ ఉండబడికే కొడుకు చూసుకోరి బతుకుదా బిడ్డను చూసుకోరి బతుకుతున్నా అయ్యా అందుకే అన్నారెవరో పుట్టిన మానవుడు సామకాద 10 చచ్చిన మానవుడు పుట్ట కదా 10 వెయ్యేళ్ళు ఉన్న వేరే 100 ఏళ్ళు సాము తప్పని అన్నారు ఎవరు కనబడతారు ఇవాళ జరిగే పండుగ ఈ యొక్క గ్రామంలోన ఇవాళ కాదరాజుల వారిళ్ళల్లా ఆత్మకల్లగా తల్లి కొమరవ్వ ప్రాణం పోవంగా కడపాడ అలనాడు 2 కొడుకుల కన్నది ఒక్క బిడ్డడి గంటగా తల్లి కొమరవ్వకు పోరిన కొడుకులే అది గద్దన పోతున్న బిడ్డ అది గద్దన నా బిడ్డ లక్ష్మి నీళ్ళల్లి పోతుందనే బిడ్డ
నాకు ఇద్దరు కొడుకులు నాకు ఒక బిడ్డని తల్లి కొమ్మల తమ్ముల పడ్డది విజయలక్ష్మి నా భాగ్యం తీరింది వీడు పండుగ మీ అమ్మాది గత మీరా ఇలాది గతరా ఏ పండుగ నాడ వాదికి రాకుండా బిడ్డ ఏడాదికి 12 పండుగల్లా బాలల గద్దది బతుకమ్మ పండుగ బిడ్డగా బతుకమ్మ పండుగ నాడు మీ అమ్మ గౌరవం వస్తుందని మాటలు చూస్తారా బిడ్డ లక్ష్మమ్మ ఉన్నారని ఇల్లు నిండిరా ఇల్లు తిన్నాయే బాబు ఉంటాడా ఇవాటి రోజుల్లా నా భర్త గడ్డయ్యా నీ దండనాదండవా తిన్నయ్యా అయ్యో నీ దండ మన దండవా తినాలా నా బిడ్డలే లక్ష్మవ్వ ఓ బిడ్డ లక్ష్మి మీ బాబు ఉండడు మీ బాబు గడ్డయ్య పైన మీ అమ్మ మాట చెప్పిందా నా ఇల్లు తోవాలే నా బిడ్డో నువ్వల్ల మగవోకే నా బిడ్డ నా కొడుక వెంకటయ్య పోతున్నారా నిన్న కొడుక కుమారు పోతున్నారా కాలిగడ్డావు ఏది నా బిడ్డో లేరుగడ్డావు ఏది బిడ్డలారా మిమ్మూల దాదుకున్నా నా బిడ్డో ఇక నా బాగి తీరినాదా నా బిడ్డ నేను మనవరాలారా నా కొడుకు బిడ్డలాల బిడ్డలాల ఓ మనవరాలారా మీ పెళ్లిళ్ళ దాకా నేను ఉంటాననుకున్నలే బిడ్డ ఓ మనవరాలారా మీకు నానమ్మంటే లేరు మీరేమని నానమ్మంటే లేరు భ్రమలే బిడ్డ మీ పెళ్ళిళ్ళలాగా ఉండననుకున్నా మీరే తీరా నాకు అక్షంతాలయ్యా నాకు బాగలేదే వీడు దాద ఉంటాడు వీడు నా ఇల్లు తోమాలు మీరు మరువాకుల్లో మీ దాద గడ్డయ్య బయలమే బిడ్డ ఒకవేళ మీరు మరిచిపోతే నా భార్య వచ్చినాక నా కొడుకులు మాట్లాడతలేరు నా గోడల్లో మందలిద్దలేరు మన మనాలు నా ఇంటికి వస్తలేరా అని మీ దాదమని అది పెట్టుకుంటాడు వీడు ఓ బిడ్డ లక్ష్మి రేపు పొద్దుగాల మీ అత్తగారింటి పోయిన కాడ ఎటు వెయ్యొస్తాను బిడ్డు ఆగమాగం ఎందుకు తలవంటే మా అవ్వ గౌరవ వచ్చిందని నేను మంది మోకం చూసుకుంటా బిడ్డ కన్న తల్లి అది కాదు బిడ్డ నా కోడలా ఏమలదా నా కోడలా మనమాల నా బిడ్డ వచ్చినాడు మీరు సిరలు దారులు పెట్టకుండా కన్నా తల్లోలే నాడు కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కట్ట సుఖమడుగు నా బిడ్డలే చూసుకున్నాడవ్వా నా తోటి ఎక్కడాల తోటి చెల్లలారా నా బిడ్డ ఉండే నా బిడ్డ బయలమేవా నా ఇద్దరు కొడుకులు గడ్డ మధ్య మీ ఇళ్ళ పండితే మీ బిడ్డలో చూసుకోరు తల్లి గోడ చచ్చిపోతే గవల కనబడుతుందా రేపు నేను చచ్చిపోతే నా భర్త చచ్చిపోతే మా కానొస్తాడా నా పెడతారా గీత కాని కొడుక నా భర్త నా తోడు మాట ఎప్పుడు
మా శ్యామలవ్వ అమ్మా తల్లి శ్యామలవ్వ మీ మోచేతి కింద నీళ్లు తాగి బతికట్టుంది నీ భర్త నడపద మరాజు ఇంటికి వస్తలేదా రోజు వస్తాండు పోతాడు ఆ అరగడి సేపు కూడా ఖచ్చితంగా ఉంటలేడు అమ్మ ఎటువేండంటే ఒక మాట శ్యామలదేవి ఇవాళ నా భర్త జాడబట్టి ఏ తల్లింటిగా నిద్రపోతాడు ఏ తల్లింటికాడ ఉంటాడు ఏ తల్లింటికాడ అన్నం తింటాడు ఆ మాట చెప్పు కొడుక మాట చెప్తే నేను పోయి ఆ తల్లి బయట ఆ తల్లి కాలు మొక్కి అవ్వా నా భర్త నా ఇంటికి పంపి నా తల్లి కాలు మొక్తా ఆ జాడ తెలుసుకురామని ఆ తల్లి శ్యామలవ్వ అమ్మ శ్యామలవ్వ నీ భర్త అడుగులు అడిగేసి అడుగు జాడ పట్టి ఎక్కడ ఉంటాడు ఏడు తింటాడు ఏబడుకుంటాడు చూచి నీతో చెప్తా తల్లి అన్నప్పుడు సరే బలంగా తల్లి శ్యామలవ్వ ఇంటికి రామంగా రావని కత్తిరి గాడికి పోతాడు రమరమయ్య పోదేవి నన్నా మాల రావణ దాదా కత్తిరి వేడికి ఎప్పుడు రానవద్దనా మాల రావన్న ఇంతసేపు రా నీ నచ్చి ఏ కాలం అయ్యరా అలా నా కళ ఎంత చూస్తాను నా భర్త నా చేత నా సరం తప్పుతాడు ఇంకా నీకు నెల తప్పుతలేదు ఏంది ఇంకా నెల తప్పుతలేదు నీకు గర్భసంచి పొరవాడు కాదురా నీటి పుడుగులు అయినాయి వానికైనట్ట ఇంటికాడ అయితేనేది ఏది మొక్కుతాడు కోడి దేవతలు మొక్కుతాడు అనద్దు ఏదన్నా ఇంటికాడ వచ్చాడు నన్ను అయితే నా పెళ్ళం అంటాడు నా అవ్వ అంటాడు నా అక్క అంటాడు ఓ ఈ అందం నా కోడికి రేషం ఎక్కువ అవ్వ అయ్యా రావన్నా ఎంతసేపు రాదు నేనా రాదు నువ్వు రా నువ్వు రాజు నేను మంత్రి నువ్వు మోసం చేస్తాను ఒక మాట అయ్యా సీరియల్ లేకపోతే ఎర్రగిద్ద పెడతా ఒక మాటనయ్యా నేను పిల్లలగలవాని నా భార్య అన్నవండి పిల్లలకింతే పెట్టి నాకు ఇంతే పెట్టే వరకు నిజమేరా ఇప్పటికప్పటికి పిల్లల నుంచి ఆడోళ్ళకు పని తీరుతుందా మరి అవి 4 సవరించే వరకు ఆడదానికి అవి పొద్దుపోతుంది భర్త ఓపిక పట్టాలి నాకు లేరాయ కొడుకులు నాకు లేరాయ బిడ్డలు ఎంత నేను మాల రావన్న మాట అంటే అబ్బా పిల్లల జోలి తీసే వరకు మరి అగ్గి మీద గుగ్గిల మరి సల్లిళ్ళకుండా చల్లబడి నర్మద రాదు అరే రావన్న కనిపించండి పోతాను రా ఏంటి పోతాను అరే మనిషికి ఎన్ని ఉంటాయి రా ఇండ్లు ఒకటే ఉంటాయి మరి ఎట్లా మాట్లాడి కొట్టం లేదా అట్ట కాదయ్యా ఇప్పుడే వచ్చి ఇప్పుడే ఇంటికి పోతాను పోయి ఏంటి కన్నా నాయన ఇప్పుడే వచ్చినావు ఇప్పుడే పోతాను అనబోయి ఇప్పుడే ఏంటి పోతాను అన్న మాట జారిపోయింది అయ్యా పొరపాట్ల మాట జారినట్టే పైన నేనంక తలుపులు తాళాలేసి నువ్వు ఇంటికి పో కళా కళా నా కళ నా కొరకెందుకు చూస్తాందో ఇవాళ నా కళవతిని చూడు నీ బతుకు నాకెందుకు అన్నాడు మరి మనసు చూడు మెదడుకి ఎంత పడుతుందో మందు చూడు అంత పవర్ చూపిస్తుంది అరి పాదాలకు ఎట్టిందా అగో మరి అది చేతులకు రాసింది అగో మాడకు మందు పెడితే అగో మాడకు ఉన్న మందు అగో మొత్తం మనసే మారిత్తలేదు అగో భార్య నాదికి రానిత్తలేదు అగో మరి ఎంతైనా మెదడు గొప్పది మనిషికి మెదడుకి ఉండుతా అంటే మనసు మారిపోతాను నేను పోయేదాకా నా కళ అది నిద్ర పోదు నీళ్ళు తాగది అన్నం తినది నా కొరకు నా కళ ఎంత ఎదురు చూస్తాను ఇప్పుడే వెళ్ళిపోతాను రాజు నర్మద రాజు రామారి హరి రామ హరి రామ రామారి హరి రామ ముందు చూపే గాని ఈయనకేమైనా అత్తానని చూస్తలేడు శ్యామలదేవి గంతేడు పెడతాంది మరి ఎవరింటికి పోతాడు ఎవరింటికి అని ఉంటాడు దొరకబట్టిన కావాలని వెనక మాల రావన్న వస్తాడు అడుగు జాడ పట్టి ఎక్కడ ఉంటాడు ఏడుంటా తెలుసుకున్న వాళ్ళు కావాలని అనుకున్నాడమ్మా అడుగుల్లా అడుగుతా ఉన్నాడు ఎవరన్నా చూస్తే నా బండారం బయట పడుతుంది కావచ్చు అని వెనక చూస్తాడు ముందు చూస్తాడు
అగో 4 దిక్కుల చూస్తాడు అంటే పోయిపోయే కట్ట అవుతుంది చూడు ఆయన కిరికేమో మొత్తం డొక్కు పడ్డాయి అంటాడు పోయిన వాళ్ళకే ఈ రేవులే హరే భోగాలు కాల కలవాది మానుతో రామారి హరి రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ రామ హరే రామ గనాడు దన అగో పటాకుల కాడికి వచ్చిండు పటాకులలో వచ్చి 2 పటాకుల దగ్గరికి అన్నాడు చూసాడు అయ్యా నాయన భోగంలో మాలకచ్చిన తండ్రి భోగం కలవది మాలకచ్చే తండ్రి ఏ తొవ్వరాని తొవ్వదొక్కినవయ్యా పోరాని చోటు పోతా రానా నిందలు వచ్చినట్టు పోరాని చోటుకి వచ్చినవా తండ్రి అనుకున్నాడు మరి ఏం చేస్తాడు ఏ పని చేస్తాడు నేను చూడాలనుకొని ఇంటి 3 చుట్టూ తిరిగే వరకు ఇంటి వెనక ఎక్కించుకునేది కిటికీల కూర్చుంటా నేను ఏం పని చేస్తే మొత్తం కనబడతానే వచ్చి మళ్ళా ఇంటి వెనక కిటికీల కూర్చున్నాడు ఇంట్లో చూస్తాడు జరిగిన ఒక చరిత్ర మొత్తం ఇట్లా చూస్తే కనబడతాయి ఆయనకు సాధారణట్టుగా ఊడు సరళే ఎక్కడ అక్కడ అక్క అని అక్క చెల్లె కలవాతి అగో ఒక మాటనే రాదు మనం మనదే ప్రేమ ఉండేస్తాడా ప్రేమ లేకుండా మనకి ఎట్లా అంటే సత్యంగా ప్రేమ ఉండాలి ప్రేమ అంటే చెప్తున్న పని చేయాలి ఎందుకు అంటే నీకో రోగం వచ్చినా నువ్వు తల మీద కట్టినావు కదా బాధ కట్టు బాధ తలకి బగ్గబలిసి తీరుతారా కట్టుకున్నావుగా నువ్వేనొస్తుందంటే నాకు సుళ్ళ నొప్పి మెల్లిగానే దానికి సూల నొప్పి నాకు కడుపుల బల్ల నాకు కడుపుల బల్ల దానికి ఒక సూల నొప్పి మంచి కానీ ఒక మాటనే మనం చెప్పరాని పనులు చెప్పాలి నేను చెప్తాను మనకి నేను చెప్తా అని పోతానో మనం ప్రేమ లేనట్టు ఆయన చెప్పిన పని చేసిన ఆధారం మనం ఎక్కువ మనకి వేరే మన ప్రేమడు చేసిన అనుకో మనోడు అన్నట్టు రాదు చెల్లెని కాలు దాపు ఇట్లా చెయ్యగానే పోయాను ఆయన చేయి మోపుడతాడు నీ ఊరుడే అయ్యో నీళ్ళు కూల పడితే గిట్టయినావు కాదు మార్క్ వచ్చింది వచ్చే వరకు మొండి చెందో రేవులున్నది అప్పుడు అనుకున్నాను మరి అలా నా భార్య కళావతి నాకు కనబడతలేదు నిన్న ముసుకునేసి 3 మూల దిక్కు 3 మంచాలు వేసింది ఇల్ల నా కళ ఎక్కడున్నది కళ నా కళ లేని జీవితం ఎందుకు కథకు రాకపోతే ఇలా కథే బంద్ అయిపోవు వచ్చే అల్లకు కళకు మిషన్ వచ్చింది కోచి దాకా ఉండి వచ్చినావు 3 బత్తాలు గుందుడు 3 పరదలు వరుసుడు ఓ గుడ్డోడు వాడు పరదలు లేవకుండా గాడుపుకు ముందు ఓడిపోతాడు కష్టం ఇక రాన్న పరదలు ఎత్తుకొని బండ ఇక నాకేం కట్టాము ఇక నేను రాళ్ళు మోసుకొచ్చును పదలకు మరి ఇది రాకపోతే కథ అవుతుంది నా కళలు ఏంటి నా జీవితం ఎందుకని అగో నా కళ ఎక్కడ ఉన్నదో నా కళను ఎక్కడ ఆడుకోవాలి ఆయన నా మొగడు కచ్చిరి కాడ లెక్కలు వేసిండని నాకు చక్కెర అవి తక్కువ వేసి అవి షాపత్త ఎక్కువ వేసి నాకు టీ పెట్టి చాయ్ పట్టుకొచ్చి కాఫీ తెచ్చి తాగు అనేది కళ అబ్బో నా పెద్ద ఏమైంది బతుకయ్యా నువ్వు లేకపోతే ఉంటానా కళ ఓ కళ ఎందుకే ఎవరో నామినే ఎందుకు ఫోన్ చేయవో కోరే నా కళ పోతులే నా కళ లేదా వచ్చి మొత్తం ఊరికి వస్తా బట్టలు నడుస్తాయి ఒత్తులు వచ్చి వస్తాడు ఉన్నదని ఊరికి ఉంటాడు కాడికి వస్తానే కోరయ్యా కళ ఏమైంది ఓ అయ్యా అబ్బా తలనెత్తే నా కళ జేడుబాబు రాయలేదా ఇప్పుడు దానికి రాత తప్పే ఉన్నది
ఓ కళ నీకు తలకే వస్తుందా కళ నువ్వు మధ్య రాజ్యం వెళ్తాను కానీ ఆడోళ్ళ తలకాయలు నేర్చుకున్నట్టున్నది. పోతో కట్టం ఒత్తుతో కట్టం బాణాతలు నొప్పి ఏమి చేద్దు నా కాలు ఆయరు ఈ రద్దు రూపాయలు వచ్చలు నువ్వు బతకాన్ని ఏంద్రా ఉంచుకొని చూడు నీకు తెలుస్తుందా నేను తెలుస్తుంది ఇంకా ముందట ఈ ఊరంతా మీరు నువ్వు బతకాన్ని నా చేతులు అయ్యా చేతులు ఒక ముచ్చట అబ్బో పొత్తు కానీ నా పెళ్ళ ఊరికి పోతే ఎక్కడ ఆకిలి ఆజ్ఞ ఉండదు మొన్న నాడు నాకేం కరువులా అయ్యా ఈ అంత ఓకే కానీ ఇగో ముగ్గురం ఉన్నాం కానీ ఆకులు అలుగు తల్లలే చూసే అనుకుంటారు ఆడు పుట్టువాడు పుట్టలేదా గాడిద పుట్టువాడు పుట్టలేదా ఆకులు ఉడుచుకోరా అని అంటారు ఆకులు ఊడిపోరా నేనా లంజలు చెండి మొండి ఎడ్లోళ్ళు ఉన్నారు గొడ్లోళ్ళు ఉన్నారు లంజలు గొడ్డు బర్రెలు తింటారు వాళ్ళు ఊడవరా నేను లేపుతా మొండి మొండి ఆగినాడు ఉడతావా మొండి కరెంట్ షాక్ ఒక్కసారి నీ పొల్ల కాలిపోను కాదు నీకేం రోగం కాలిపోయింది లంజం కూడా ముట్టుకోగా ఇది ఏం మంచి అవి పోస్ట్ మార్టం చేసిన పిరిగోలు ఉన్నది లయముడా దాన్ని ఏమన్నా ఊడివే అన్న పుసుకున్నా అనుకున్నానా మంచిగా ఉండేనా అవ్వో అది లేకపోతే వండి అన్నం తక్కువ దీని ప్రేమ ఎక్కువ ఉంటాయి ఓ కరెక్ట్ టైం ఉంటుంది అవ్వ కథకు అయితే 5:30కే చేస్తుంది వండి మీరు ముందు నా ఊళ్ళో పైన సత్రమయ్యా అబ్బాయి వరకు పెద్ద వలిగింది లంజ ఏం మాట్లాడారు దానికి సూల నొప్పి అంటే కొందరు ఉంటది నొప్పులు మనిషికి అన్ని తరములు ఒక్క తిని ఉంటాయి ఆడల్లో తిరు మాట్లాడాలి మాట మాట్లాడితే తింటే అరిగించుకోవాలి అంటే మెప్పించుకోవాలి నోరున్నది కదా ఎటు పడతాడు గాయి గాయిగా నీ అబ్బని గుజ్జి సూల నొప్పి ఉంటుంది కుసా అబ్బో కళ వాళ్ళన్నీ ఇద్దరు తెచ్చారు నువ్వు బతకాన్ని నీతోనే పుట్టుకొని కళ ఆడుతుంది ఏనాడన్నా నేను అగో నా భార్య అత్తగారింటికి పోతే మా ఊరి తల్లుతుంది మొన్న 4 రోజులు మా అమ్మ పెళ్లికి పోతే ఎక్కడాకి అక్కడనే ఉన్నది ఏం చేయాలి కర్మ పాడబడ అయ్యో ఎవరన్నా చూస్తా సంపత్తి చూస్తానవా పడారే ఉన్నది పటాకుల దగ్గరికి అన్నాడు ఎవరు ఎందుకు చూస్తారు మొత్తం పడారి కూలనే ఊడిసిందే కావాలని కూలాడు ఏం కర్మ నాకు ఇవ్వాలి గోపాల పెళ్లి పోయేది ఉండే అవ్వ సంపద అన్నది అల్లాడుతానంటే ఏ పాపం ఫోన్ చేసిండు మొదల చేసింది ఇటు ఎగబెడతాను అనుకున్నాం కానీ పాపం సంపద ఇంటికాడ ఈ సాకర్లు పోయి ఆడ కూర్చొని కథమనికి ఇచ్చిన సంపద ఇలా కొడుకు వాడు ఇటు వస్తాను 7,000 మరి చెక్కింగ్ మోపు అవుతుంది ఇక మాట అన్నందుకు రావాలి దేవుడా కోటికాడట కోటికాడికి ఇచ్చినట వాడేగా పెట్టినారా అని మళ్ళీ అలా రావా కోపం వచ్చినాక సాకరాలు బొక్కలన్నీ ఎన్ని వేసిల్లో కట్టం పాడవాలి అంటే గుండెని తీయాలి బిడ్డ కిటికీలో కూర్చున్నాడు మాడరామన్న అవ చేసే పనులు చూస్తాడు దబదా బాగిలు ఉడిచిండు కదా కానీ అయ్యా బుద్ధికి బుక్కడు ఇల్లే
తినబుద్ధి అయితే 2 లీటర్ల పాలు తాగినాకంతే బుక్కెడు కుట్టుకున్నాడు నోట్లకు బుక్కెడు అన్నం పోలే అట్లా కాకుండా తినబుద్ధి అయితే అని కిలోన్నర రవ్వ తెచ్చుకొని పోసుకొని ముగ్గురం తిన్నాం మనిషి 6 కిలో అంతా కానీ బుక్కెడు కూడా లేదు ఇక మనిషి ఒక్క లైట్ బీర్ తాగినాకంతే అయితే స్ట్రాంగ్ తాగం ఇప్పుడు ఏం చేయాలి ఎమ్మంటే వన్నాడు మాలుడు అన్నం వండు అన్న బుక్కెడు అన్నం వండు నాకు అన్నం వండరు అది కాదు ఎప్పుడు అండరే ఇట్లా ఆడికాడికి పెట్టు ఇట్లా మందం పెట్టు ఇట్లా 3 ఇట్లా పెట్టి 3 ఇట్లే 3 గెలల కాడికా 3 ఏళ్ళు పెట్టు 3 ఇట్లా మందం ఉండాలి నీ అబ్బ గొడ్డోలు ఉన్నారు లంజ నువ్వు పెడితే అంటే నేను అతుకపోతాను నీ అబ్బ దాన్ని చూస్తే పుట్టుకాను ఓ పిచ్చి లంజ ఏవో పిచ్చిదానికి బట్ట సోయలేదు ఏం సోయలేదు ఒక్క మనిషి ప్రాణం కాపాడేది ఆడిదే మనిషి ప్రాణం తీసేది ఆడిదే నమ్మరాదు ఆడదాడి సోపది నమ్మరాదు అన్నాడు రాజు నన్ను మోదరాదు మరుగు మందు మాయాయే చేతుల కీలు మమ్మైతాడు మేకను చూడు అవి మండ పట్టుకొని తిప్పుతే మేక పిల్ల ఎట్ట తిరుగుతుందో గట్ట చూడు భోగం కలవతి చుట్టూ తిరుగుదంటున్నారు వాళ్ళ మహారాజు ఎంత తెలుగు ఉన్నా మనిషికి అక్కర రాదు ఆడదాని చేతుల కీలు బొమ్మగా రాదు ఏ మనిషి అయినా అన్నం అయినావు కదా బుక్కడు వేసుకొచ్చావు తిన్నా తింటా నువ్వు తినాలి ఉరుకుదే కదా నాకింత పట్టుకరా మాడిగా బాధ్య తిను మాడిగా పక్కన రాయా ఇప్పుడు కానీ అన్నం తిన్నా కదా కానీ అయ్యా ఒక ముచ్చట కళ ఏంది కక్కదారు మంచిగా పెరిగేసిన మాడికాయ తొక్కు నిమ్మకాయ వక్క కలిపిన ఏంది కాదయ్యా నేను నీకు తెలియదు అనయ్యా అయ్యా నువ్వు మనిషి కాదు నేను నిలదప్పిన కాదు 12 నెలల్లో ఏ నెల తప్పిన ఏప్రిల్ మే జనవరి ఫిబ్రవరి మార్చి జూన్ జూలై ఏ నెల తప్పిన అరే జనవరి ఫిబ్రవరి ఏదో తీరాదు అంతా అట్లా బరిస్తాను కానీ అయ్యా గట్ల కాదయ్యా నేను 2 జీవుల మనిషిని ఏంది 2 జీవులా నీ అవ్వని 2 జీవులు ఉంటాయి మీకు ఒక్కడే జీవులు ఓ జీవి అక్కడికి కట్టది నువ్వు అదుర్తావు ఇంకా ఆ జీవి కానీ అయితే నువ్వు ఇప్పుడు నీ ప్రెగ్నెన్సీ అయ్యా ఓ పెగ్గేసుకున్నావా కాదండి నేను మమ్మీని అవుతున్నా నువ్వు డాడీ అవుతున్నావు ఎట్లా నువ్వు డాడీ అవుతున్నావు నీ మమ్మీని అవుతున్నా అబ్బాయే పుడతాడు అత్తం నాలాగే ఉంటాడు అబ్బాయే పుడతాడు ఆడ మొగలు పుట్టేది కొడుకులు పుట్టేది అందుకే 2 ఆడలు కాగానే ఆపరేషన్ చేయించాను నా పిల్లని రాఘవా రామచంద్రుడా అయ్యా నీ ఉట్టి మనిషి కాదు 2 జీవుల మనిషిని అంటే నేను గర్భావతిని అయ్యా గర్భావతిని నిజమే నా భార్యని వేసుకొని శ్యామల ఏమి దాని బతుకు పాడబడ దాన్ని వేసుకొని 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు ఇప్పటి వరకు దానితో కలిసి కాపురం వేసి నిద్రపోతుంది కొడుకుల కనపాయే బిడ్డల కనపాయే దానికి పామరి కడుపు మండపాయే దీనితో 1 రోజులు సోపది చేసినందుకే దీని కడుపుల కాతో పూత ఊసింది అంటే ఇలా నా దగ్గర తప్పు కాదు నా భార్య కొట్టుదయి నన్ను కొట్టోళ్ళు ఎత్తంది కొట్టుముండి రా ఇప్పుడే నిన్ను తీసుకుపోయి నీ కాలుతో దాని ముఖం మీద తుడిపిస్తా ఎందుకే దాని బతుకు పాడబడ అది కొడుకుల్దా బిడ్డల్దా గుడ్డు అది ఉంటేంది సత్తేంది దానితో 16 ఏళ్ళు కాపురం చేస్తుంది నీ పిల్లలు పుట్టాయి 1 నెల నీదో నీ నిద్ర చేసినందుకు నీ కడుపుల కాతో పూతో కాస్తాను నీ ఎడవ కాలుతో దాని ముఖం మీద దాన్ని ఇస్తా రావే అది పద్ధతి కాదయ్యా పోదని మాట్లాడదాం లోకం పలకాకులు మంచైనా లోకాన్ని పట్టింపు చెడైనా లోకాన్ని పట్టింపు లోకం అంటారు అబ్బాకి పోదని ఉంచుకొని ఈ విధంగా చూస్తున్నావా
వాళ్ళ భార్యను ఇలా 10 మందిలో పచ్చదానం చేసినా మాట్లాడుతారు అందుకొరకే మన 10 మందిలో వాడకుండా ఉండాలంటే నేను ఒక్క ముచ్చట చెప్తా ఇక్కడ వీళ్ళిద్దరు నన్ను తీసుకుపోనంటే నిన్ను వాళ్ళ నాడు చూస్తున్నావా నన్ను నీ ఇంటికి తీసుకుపోనంటే నేను చెప్పినట్టు చేయాలి ఏంటిదే నీకైతే మన ఇద్దరి మధ్యలో ఒక అడ్డుకోడు ఉన్నదండి ఏంటిదే అడ్డుకోడా అడ్డుకోడు అంటే ఇగో ఏదైనా మాట మాట్లాడితే సాపు మాట్లాడాలి ఇలా బేబీ అనద్దు కూడా కూడా ఉంటాడు ఏదో ముచ్చట కాదు నీ మధ్యలో నా మధ్య అడ్డుకోడు అంటే నీ భార్య ఉన్నది నీ భార్య శ్యామలదేవి లేకుండా కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అరే దాన్ని ఎట్లయితే దాని పానం పోతుంది ఎట్లయితే దాని పానం పోతా అంటే నువ్వేం చేయరికైనా ఇన్ని రోజులు బట్టి ఇంటికి పోలే నువ్వు ఇంటికి పోతావు ఇవాళ సరాసరి ఇంటికి పో ఇంటికి పోయినాక ఎన్ని రోజులు బట్టి ఎటు పోయినా అన్ని భార్య ఉంటుంది ఆడిదైనా 4 రోజులు వారం రోజులు రాకపోతే నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ వినవు తాత కూడా కానీ అడుగుతావు గంట లేట్ అయితే ఎటు పోయినా అడుగుతారు గంట లేట్ అయినా కానీ ఇవాళ నువ్వు పోయినాక గిన్ని రోజులు బట్టి రాలంటే నువ్వు అను తూర్పు తుర్కాపతి రాజులకు పంచాయతీ పడితే ఆ పంచాయతీ కాడికి నింపైనా తీర్పు చెప్పినా పంచాయతీ నింపినాక ఊరు మంది అయ్యాను చక్కని తీర్పు చెప్పినవు నీ కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటే 10 ఇట్ల నా ముఖం పద్ధతనం అయింది 4 ఇట్ల నా ముఖం నల్లముఖం అయింది కొడుకులు బిడ్డలు అన్ని తలవంచుకుంటే ఆ ఊళ్ళో మంది అన్నారు కదా మీ ఊళ్ళో ఉన్న ఊరు బయట అన్ననాడు ఎవరో కాదు కాటిపాపల శంకరయ్య కాటిపాపల శంకరయ్య ఉన్నాడు ఆ శంకరయ్య పట్టు అత్తే గ్రహాలు తొలగిపోయి కొడుకులు పుడితేనో శంకరయ్య అని పేరు పెట్టుకుంటాను బిడ్డ పుడితే శంకరయ్య అని పేరు పెట్టుకుంటాను అని ఆ విధంగా చూస్తున్న నీ భార్యను ఎట్లా చేసి నమ్మించి మోసం చేసి నువ్వు పాత గడి గోడల కడ తీసుకొచ్చిన అనుకో నేను కాటిపాపల శంకర్ గారు 5వ 10వ ఇతరులను ఆశ పెట్టి కాటిపాపల శంకర్ గారిని అక్కడ తీసుకొస్తా తీసుకొచ్చి 10 మందిలో ఏం చేద్దాం వరకేనా కాటిపాపల శంకర్ గారు అనుకును నీ భార్యకు వాళ్ళ నాడు చూస్తున్నావా రంగు ఓడి కట్టి 10 మందిలో మనం ప్రాణం తీద్దాం బాబులోని పక్కల వండమని అంకించి వంకించి రంకోడి కట్టి ఇలా కాడి బాబులోని కూడిందని దాన్ని నింద లేకుండా నా మాట మధ్యలేదన్నా ఇప్పుడు మాసక్కర మనిషి నేను నువ్వు బతకండి కళ మాసక్కర మనిషి నేను నా కళ నా కళతో నా కథ నువ్వు ఇట్లా చేసి ఎట్లా చేయండి చేస్తే సత్యాన్ని కొడుకులు కొడుకులు పుడితేనో మంచి నీ లెక్క నా లెక్క మంచి చదువుకోవచ్చు ఇటు వాడి నా భార్య ఒక్కదాన్ని ఉడగాల్సన్న సరే పర్వాలేదు కళ కాడి బాబలోని తీసుకురావే ఇప్పుడే నా భార్యను తీసుకొని వత్తని అగో చేతుల చెయ్యేసి ఇట్లా అడుగు ముందట వేసినప్పుడు అగో మాల రావన్న కిటికీలు ఉన్నాడు చూసి నడమరాజా ఇలా బహుమందాన్ని కూడి బంగారం వచ్చాడు తల్లిని కాడిపోపలకు పాలు చేస్తావా అయ్యా నాయన ఇంత పాప పన్న పట్టాడుతాను తండ్రి ఈ ముచ్చట ఏందో తల్లి శ్యామలతో చెప్తా డిబెళ్ళు అంటారా తాను కూడా దునికే మాగడా నురుకుతున్నాడమ్మా ఓహో గట్టురుకటోడా ఇవ్వడేవాడు అరే నా చేతి కింద మాలరాముడు వాడు గిటెందుకు వచ్చిండే ఓ మాలరాముడు గిటెందుకు వచ్చిండే ఇవ్వరు నాకు అసలు మనం ఎవ్వరు చూస్తలేము ఆ గిటికాడ కూర్చొని చూసిండు అరే పిల్లి పాలెన్ని రోజులు తాగుతుంది అయ్యా ఇవరి దాకా నువ్వు చేసే పనులు అనుకునే ముచ్చట నిన్నాడు అరే ఇంటే వాడేం చేస్తాడు నా చేతి కింద ఉండేటోడు వాడు ఇవాళ నా చేతి కింద చేపుచ్చగా నాసుంటాడు వాడు మనల్ని ఏం చేస్తాడే నేను చెప్పిన పని చేసుకుంటావా అది పద్ధతిగా పావుసిన కట్టి పెద్ద పట్టాలి పావుసిన కట్టిసిందే పడతావా అయ్యా ఇవాళ విషంపురికి కదా ఇవాళ వాడు తక్కువ కాదు అప్పుడు నీ ముచ్చట 5 ఏం చేస్తాడు చక్కగా నీ భార్యతో నీ భార్యతో చెప్తే నీ భార్య 10 మందిలో పిలిపించి నిమిషాలు కొరిగిస్తుంది నా చుట్టూ కత్తిరిస్తారు 10 మందిలా ఇచ్చేది పోతే విలువ పోతుంది విలువ అయినాక మన పానం ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటే అందుకొరకే ఏం చెప్పాను నువ్వు ఏం చేయరుకనా ఇది ఆత్మరాత్ర అయింది ఇప్పుడు చక్కగా డివైన్ అనుకో ఏం చేయరుకనా అరే ఈ 12 కొట్టేయాల నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావు భోషుడికే అని నీ భార్యకు అరే నా భార్యకు నీకేదో మంచి మాట ఉన్నది వాళ్ళిద్దరికి రంగు కట్టు ఓహో ఈ రాత్రి వాడు తప్పున నా భార్య శ్యామలదేవి ఇంటికి పోతే నువ్వు పోయినాక భార్య నేను వాళ్ళ నా భార్యతో సోపచ్చేవాటి 10 రోజులు అయ్యారా నువ్వు ఈ రాత్రి ఎందుకు వచ్చినవరా నా పెన్నానికి నీకు మంచి మాట ఈ రాత్రి వచ్చినావని నా భార్యకు వానికి రంకోడి కట్ట మరి అట్లా రాత్రి ఇప్పుడు కూడా పొద్దుగాల వేయండి అనుకో వెనకెళ్ళిపో నేనేం చేస్తాను అయిపోయినా గ్యాస్ నూనె ఇస్తా 5 లీటర్ల గ్యాస్ నూనె ఇవి అగ్గి పెట్టి ఇవి పట్టుకో తాళంబుర్ర ఇవి పట్టుకొని చక్కవో దబ్బన వాడు గుడిసె పోతాడా లేకపోతే మీటి పోతాను చూసుకుంటుంటావు కదా దబ్బన గుడిసెలో పోయినాక తల పెడతారు కదా తలపెట్టి ఇంట్లో వాళ్ళ భార్య వాడు వాడుకో కొడుకో బిడ్డ నలుగురు ఇంట్లో వండుకుంటూ గుడిసెల అని 6 కమ్మలు 7 పంటలు గుడిసెల వండుకున్నాక ఊరంతా ఉడుకు మగ్గినాక అంటే ఎక్కడో అక్కడ వండుకున్నాక మెల్లి ఏం చేయరు కదా గొల్లెం పెట్టి ఇంటి ముందర మళ్ళీ వాడికి తెలివి వచ్చినా బయటికి రాకుండా ఉండాలి
గొల్లెం పెట్టి తాళం వేసి 5 లీటర్ల గ్యాస్ ఉన్న మొత్తం గుడిసె గుప్పు గుడిసె పోసి అగ్గి పెట్టు. గుడిసె కాలిపోయింది అనుకో, గుడిసె కాలుతా అంటే లేద్దామన్నా బయటికి రారాదు. అందుకే ఆ గుడిసె వాడు తత్తడు, మరి భార్య వస్తుంది, మరి కొడుకు వస్తుంది, మరి బిడ్డ వస్తుంది. ఇక మనం ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట. నా మాట ఇప్పుడు మస్తు ఉంటుంది కదా అంటే అందులో పాడేదాను. నువ్వు నా జోలికి రాకుండా నేను మంచిగా 4 మస్తాలు అంజా. నేను ఎలా గ్రామ పంచాయతీ ఎత్తి కొరికిచ్చిపోతామని నేను. అవో నువ్వు భార్య సార్లు చెప్పేటట్టు నువ్వు నాకు అవసరాలు ఆన్ చేస్తామని వచ్చింది అయింది. అయ్యా నేను చెప్పాను చెయ్యబో. నువ్వు ఎప్పుడు నేను చేయకపోవడం అయ్యా కొడుకు వాడు చూసినాడు తప్పని వెళ్ళకని చెప్తే విలువ అవుతుంది అది. నేను మా చక్కని మంచి ముక్కు దిగాలితే ముక్కు వస్తున్నా బాబు దాన్ని. పొద్దుగా సత్తిగా ఇంట్లో వచ్చినాక పిట్టలు పోయాలేక అంటు పెట్టాలి. నా పిల్లవును నేను అంటుకోరా సరే. టాప్ అంటుకోకపోతే వరిగడ్డి వెలుగుతావు ఇంట్లో వెలిగి అంటు పెడతా. 2 గడిగడలు వాడితే కదా బట్టలు గిట్టని 2 గడ్డి కట్టెలు వరిచి అంటు పెడతా కాదవరా సంగేతో ఈ రూమ్లో గుర్తు నాటి పోయి నామకాన్ని వస్తారు వల్ల. నిజమే వాడు నాకు తవాడు వెనుక పాలడం వాడు వారి మాల రామన్న ఇంటికి పోర తలుపులు తాళాలి సంజే ఇవాళ నేను భోగం వల్ల ఇంటికి వచ్చినవా నా వెనుక కావలి పోతా నాన్న కుసరి పుల్ల పోతా నారు మీ కూలు కుక్కలు బుక్క సాయపర్రావు ఇంటి పేరు మసలు పెట్టుకొని ఇంటికి పట్టుకరా చెమ్మలో పోసుకొని బేరుకులేరు మంది ₹10 నిజమే ఇవాళ వాని గుడిసగాల పెడతా వాడు నా ఇంటికి పోతా నా భార్యకు వానికి రంకోడి కడతా. ఈ రాత్రి నా ఇంటికి ఎందుకు వచ్చినవో నాని నా భార్యకు నీకు మంచి మాట ఉండేప్పటికీ ఈ రాత్రి వచ్చినమని నా భార్యకు వానికి రంకోడి కడితే నింద కోపలేక నా భార్య శ్యామలదేవి అది ఏదన్నా బాయిలో పడుతుంది, ఏదన్నా చెల్ల పడుతుంది, ఏదన్నా చెట్టు కురిపెట్టుకొని సత్తే బతికినన్ని రోజులు కళతోటి బతకవచ్చు. అది పాపగారి వాడు 5 లీటర్ల గ్యాస్ పట్టుకున్నాడు. అగో గటవంటి గనకని అగో తాళం బుర్ర పట్టుకున్నాడు, అగ్గిపెట్టె పట్టుకున్నాడు. అగో గానాడుదుడు అగో మాల రామన్న వద్దంటే రామ రామయ్య ఓ దేవి నిలబెడతామని న్యాయం చేయబోతే మన అవుతుంది. సాయం చేసే మనిషికి చాలా పాపం అవుతుందమ్మా. ఇప్పటికైనా అప్పటికైనా తెలిసిన పెద్దలు సాయం చేసినే చాలా పాపం అంటారమ్మా. వత్తంటే చూడు అప్పుడు అనుకున్నాడు మాలరామన్ ఈ రాత్రి నేను శ్యామలదేవి దగ్గరికి పోతే లోకం కాకుడు మరి దబ్బున ఈ రాత్రి పోయి ఆ బిడ్డను లేపితే అర్ధరాత్రి దొంగి అనుకుంటుందో దురే అనుకుంటుంది. ఇంత రాత్రి నేను ఎందుకు పోవాలి? రేపు పొద్దుగాల పోయి అమ్మ శ్యామలదేవి నీ భర్త భోగం కళావతి ఇంట్లో కీలుబొమ్మైండు, కళావతితో నీ భర్త పోయాలి చూడ మంచి మాట అక్కడ ఉంటానని చెప్తా. ఇంత రాత్రి నేను ఎందుకు పోవాలి? నా భార్య పిల్లలు చూసుకుంటానని అటు పోయేవాడు గిరుక్కునేనుకో మరి 7 గంటల గుడిసె కాడికి వచ్చి గుడిసెకి వచ్చి భార్య చేతి అన్నం తిని లోపల బిడం పెట్టుకొని కొడుకు చంద్రశేఖర బిడ్డ ఇంద్రవ్వ భార్య వీరలచ్చవ్వ గానాడు మంత్రి వీరసేనుడు కూడా 4 చూడు మాల రావణ చూడు వీరలచ్చవ్వ 4 చూసినవా మరి అన్నవు తిన్నోళ్ళు చూడు కొడుకుని బిడ్డను పక్కలేదుకొని పవలించి ఉన్నారు. పాపాత్తుడు నరవదరాదు గుడిసెకాడికి వచ్చిండు, గుడిసెకు చూడు తాళం బుర్ర గుళ్ళెం దగ్గర పెట్టిండు, తాళం వేసి లివుతలకి రావద్దు, తలుపులు కూడా వీగిన బయటికి రావద్దు. అట్లా తాళం వేసి పాపకారి వాడు ఎంతైనా కానీ గారు గుడిసె మీద చూడు అగ్గి పుల్ల ఎప్పుడు గీకి ఆ చోట వారేసినాడు. గాడుపకు గుడిసె అంటుకోండి గుడిసె ముత్తడేస్తుంది.
మరి గానాడు కొండ పొడుగు మంట మంట పట్టిన నాలుగు మూలల్లో గుడిసి అంటుకొని అగో ఎండాకాలం రబ్బ గాడుపుతోని గుడిసే అడిగి కాళ్ళు గాడుతాను గుడిసి అంటుకొని గుడిసె మీద అగో వాసాల మీద అగో పొరక అంటుకొని పొరక మీద పోయి ఇంకా నాడు వాసాలు అంటుకొని ఇక గుడిసే గాలవచ్చే గుడిసెలున్న ఇద్దరు పిల్లలు అగ్గి నిపుకలచ్చి పిల్లల మీద పడద్దంటే ఇక పిడాతలేస్తారమ్మా పిల్లలు కొడుకు చంద్రశేఖర బిడ్డ ఇందురవ్వ అవి అగ్గి నిపుకల పడదంటే పిడాతలేసి నానా నానా మన గుడిసె కాదు తండ్రి మన గుడిసెకెవడో దుర్మార్గుడు గుడిసెకాకి పెట్టిండు బాబు అవి మా ప్రాణం పోతుందని అయ్య సాటు కురికొచ్చేగా పిల్లలు అవ్వ సాటు కురికొచ్చేగా పిల్లలు దిగులు పడి పిడాతలేసి రామా ఏమి పరీక్ష నా గుడిసె గారు తండ్రి అగో తలుపులు తీస్తే నా కొడుకు బత్తది నా బిడ్డ బత్తది నా భార్య బత్తదని ఇక తలుపుల కాడికైనా ఉరికత్తడా మారరామన్నా తలుపుల కాడి గురికచ్చే వరకు అగో తలుపులు పట్టుకుంటుందే పాపగారు అవతల బిడ్డ మెట్టి తాళవేసిండు ఇక తలుపులు రాకబాయే రాబాయే ఆది నారాయణుడా నారాయణ ఊరి పాపగారి ఊరి పాపాలుడా నీకే అన్యాయం చేస్తువిరా మా గుడిసె అంటూ పెట్టినవా మా గుడిసెగాల పెడతాను నీకు గుడిసె అంటూ పెట్టంగా నా కొడుకుల అదిగి రాలేదా నా బిడ్డ అదిగి రాలేదా నీకు కోపం ఉంటే నన్ను ఒక్కడిని చంపబోయాను నా పాపాతుడా నా కొడుకే పాపం వేసిండు నా బిడ్డే పాపం వేసింది నా పిల్లలు ఎంత బతకాలే ఇక అగ్గి పడతా ఉంటే ఇద్దరి పిల్లలు దత్తారిలే అవ్వ సత్తినంటారు అయ్య సత్తినంటారు పిల్లలు నానా నానా అగ్గి పడతాని వాసాల చుట్టూ ఎలకలు ఉరుకులాడినట్టు నాలుగు మూలల్ల పిల్లలు అగ్గి వేడికి చూడు ఇక తది బలాడబట్టేగా పిల్లలు అది నారాయణుడా నారాయణ నేను ఎవరికి పాపం చేసిన ఎవరికి అన్యాయం చేసిన నేను ఎవరికి ద్రోహం చేసిన నేను ఎవరికి అన్యాయం చేస్తే నా భార్య పిల్లలు నన్ను నలుగురిని ప్రాణాలు తీస్తాను ఎవని కంటే మన్ను వచ్చిని ఎవని ఇల్లు కాల వెళితిని ఎవరి కొడక చంద్రశేఖర బిడ్డ ఇందురవ్వ ఇక మీరు చచ్చిపోతే భూమి మీద కొడుక బతికెందుకు కూరా కొడుక చంద్రశేఖర బిడ్డ ఇందురవ్వ ఇద్దరు పిల్లల దగ్గర కలుముకుంటే రపరప గంటుకుని వాసాలకు వాసాలు గాలి అగ్గి కింద పడతాడు గానాడు అన్నాడు బామా వీరలక్ష్మి మరి మన కొడుకు మన బిడ్డ బతకాలి నేను మూలవాసం లావట్టి అవతల దునికి తలుపులు దన్నుతే తలుపులు కింద పడంగానే బయటికి రాలి మరి అదొక మన అవులు పడి బుగులు పడకు తలుపులు అంత బామ అవతలి పోయని ఒక్క వాసం మూలవాసం పిండి లావట్టి మూలకు పుత్తంత అంటుకోపోతే అటుమోకాలు ఉరికొచ్చి ఒక్కసారి చూడు వాసాన్ని లావట్టినాడు వాసం లావట్టి యువతల దునికి తలుపుల కాడికి వచ్చి తలుపులు తలుపులు పొందుతా అంటే తలుపులకు తాళం వేస్తున్నాయి తలుపులు అత్తలేవు అప్పుడు మాలరామన్న ఎప్పుడైతే యువతలు తినిపిండు గుడిసె అంటుకొని ఒక్కసారి గుడిసె కుక్కున వాసాలు
వాసాలు కాలి ఒక్కసారి గుడిసె ముత్తడేసి మరి పైన వాసాలన్నీ కాలిపోయి ఒక్కసారి గుడిసెకు వేలు అని కూలింది. గుడిసెల భార్య పిల్లలు మరణమైతారమ్మ అమ్మలారు మరణమైతారట అమ్మలారా. ఏడెళ్ళ కొడుకు చంద్రశేఖర బిడ్డ హిందురమ్మ భార్య వీరు లచ్చవ కూడా ముగ్గురు గుడిసెల కాలిపోతాను. పిల్లలు కాలుతాంటే భార్య కాలుతాంటే అప్పుడు షాతి తరుచుకొని తల మూదుకొని చింత చెట్టుకు తలగుద్దుకున్నాడు. అవి తలగుద్దుకున్నప్పుడే మెదడు అదిరి మాల రావన్నకు పిచ్చి కూడా లేస్తా ఉన్నదమ్మా, పిచ్చి కూడా లేస్తా ఉన్నదమ్మా. ఇక పిచ్చి కాళ్ళే పడ్డాడు అన్నాడు. అప్పటికప్పటికి అయ్యో అంటే ఆవగింజంత ప్రాణం బాయ్. అవ తల తిరిగింది, పిచ్చి లేచింది. శ్యామలదేవి మాట మరిచిపోయింది. అవ నర్మదరాజు ముచ్చట మరిచిపోయింది. శ్యామలదేవికి ముచ్చట చెప్తానన్నాడు పిచ్చి కాళ్ళ పడి గానాడు మరి ఇవాళ చూడు అవి గుడిసెగాలి భార్య పిల్లల ప్రాణం బాయ్. నా బతికేందు కానీ పిచ్చి కాళ్ళ పడి అవ అడవి అరణ్యాలు పట్టుకుని అవ మాల రావన్న పోతాం. మరి ఇక్కడ మాల రావన్న సంగతి ఈ పిల్లల సంగతి ఇక్కడ ఉన్నదా? గుడిసె కగ్గి పెట్టిండు, గుడిసె గాల పెట్టిండు. జబ్బున నేను ఇక్కడ ఉంటే ఎవడన్నా గుడిసె చప్పుడుకు ఒక మంట అగడుకు లేచి గుడిసెగాలుతుందని ఎవడన్నా వచ్చి నన్ను చూస్తాడు. అరే గిరాత్రి నర్మదరాజు గిటెందుకు వచ్చిండు వీడే అంటూ పెట్టిండ్రా గుడిసె నావిది నిందత్తు. ఎవరు కూడా ముందు నేను పోయి భోగం కలవతి మాలుగురం మరి మాలుగు పోయి భోగం కళావతితో మాట్లాడాలి అని పాపగారి వాడు గుడిసంటూ పెట్టినోడు. కలవతి మారకైనా తాను వస్తా ఉన్నాడమ్మా, కలవతి మారకైనా ఏమయ్యనాథుడు ప్రేమ అవునండి. నీకు నీ ఈ తాకత్తుకు ఉందండి, చాలా ప్రేమ అండి నాది. సముద్రం అంత ప్రేమ, సముద్రం అంత ప్రేమ మనది. నీదా మాత దొరకని కోతుంటా సుడుల్లా నీ కొరికే రండి అండి. అది ఒంటరిగా తిన్నది అయితే దానికి కండు ఉంటుంది కదా కోతుండే కనబడి ఇక మందలు తిరిగిన బాబా దానికి మాత దొరకక మొత్తం పోయి ఇక దీని లెక్క ఉంటుంది కళ. కానీ చండి మొండి కళ ఏంది ఎందుకో ఆగమని చూస్తాను. ఆగమం అంటే నువ్వు వాళ్ళ ప్రాణం తీసివా మొత్తం గుడిసె కట్ట పెట్టినా గ్యాస్ పోసిన పాలెం వేసిన గుడిసె కథం అయ్యా వాత పెట్టి మరి బతుకుడానే ముగ్గురు గుడిసెల కథం. నలుగురు వాడు కూడా తెచ్చిండు. ఆడుకున్న తాట పాడుకున్న చంపిరావా? ఏ నలుగురు ఒక పుట్టిగా ఏదో అంటే పానం తీసినావా? అరే నీ అబ్బా చెప్పరేమోలాగా పాప మలరాను పానం తీయవచ్చునా? చేతి కింద పని చేస్తాడు పానం చేస్తే మన పాపం తల కదా. ఎవరు అంటే తీయమన్నది నువ్వే మళ్ళీ పాపం తలుతాను పాపం తల. కానీ ఇప్పుడు ఏం చేస్తావే అట్టగానయ్యా ఇదే ఒకటి చక్క నువ్వు భార్య దగ్గర పో. భార్య దగ్గర పోయి చెప్పింది అంతే చెప్పు. ఒక్క నీ భార్య ప్రాణం తీస్తే ఇక అడిగేటోడు ఎవడయ్యా పోవయ్యా నీ భార్య తీసుకొని పాత దొరవారి పాత దొరవారి గడిగోడు పాత ప్రవాళం ఆడికి నేను నేను పోయి కటికొబ్బరం తీసుకొస్తాను. నువ్వు పోయి తీసుకుని ఆడికి రా. అట్టగట్టం ఆడుకున్న చాట పాడుకున్న ఒక్కటి ఒడగాడితే చెప్పేటోడు శంకరే తీసుకొస్తా. కడుపుల శంకరే తీసుకొస్తావా? సరే పర్వాలేదు అని గానాడు పాప గారి వాడు నర్మదరా మా భార్య శ్యామలదేవి ఒక్కదాని ప్రాణం తెచ్చిగా నాకు ఎప్పటివాడు ఉన్నాడు భోగం కలవచ్చుతోనే నేను ఇలా బతికినన్ని రోజు సుఖ సంతోషాలతో బతకవచ్చు అని బంగుళాల వేడికి బయలుదేరి వస్తాడు. సీతా శ్రీరామ లక్ష్మణ మాయమ్మ
కత్తాను సంతాలని ఓడెచ్చినోడు వాన వచ్చిన కాడికి వెళ్ళి కళావతి మాలకే పోయిన కానీ శ్యామలదేవి మాలకు ఒక్కనాడు రాపాయ బతికిందా సచ్చిందా ఉన్నదా లేదా అని భార్య ముఖం చూసినోడు కాదు. మరి ఆనాడు దబా 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 ఆ ఒక్క పూట దాన్ని పానం తీయనని మాలకాడికి వచ్చిన రాదు నర్మదరాజు. మరి కళా మరి ఎంత బామ శ్యామల ఆనాడు శ్యామలే బాల శ్యామలదేవి ఎట్లా వస్తున్నది ఆనాడు కాబట్టి చూడవయ్యా పోదు పోదుల్లో రెండో పొద్దులే రెండో నర్మదరాజు దీన్ని అంకించి బొంకిచ్చి అలా నేర్పులు నేర్పి దొరవారి పాత భవనం కాడికి తీసుకుపోవాలి. కాడి బాబులని తీసుకొస్తుంది నా మరి ఎంతైనా భార్య కళ. దీన్ని వాని పాలు చేసి రంకోడి కట్టి దీన్ని పానం తీసిన నీకు కావాలి. ఇది ఒక్కటి తత్తే ఇక నాకు ఎదురొచ్చేటోడు ఉన్నాడా? దీని అవ్వత్తదా, దీని అయ్యత్తదా, దీని అన్ననటోడు వస్తాడా, దీని తమ్మునోడో, దీని అవ్వోడో, దీని అయ్యోడు ఎవరు రాడు. అగో ఈ ఎందుకు వస్తారు అవి కాని తప్పు చేసిందని పానం తీసిన లోకం నన్నే శబాష్ అంటారు. నింద లేకుండా దీన్ని బొంద కొడితే లోకం ఊకుంటారా? ఊరు ఉర్రబడి తాగేది చెరువు దిగబడి తాగేది. అట్లా పాపాత్తుడు ఒక మనసులో మాట పెట్టుకొని దబ 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 భార్య దగ్గరికి వచ్చింది కళ. మరి ఇవాళ చూడు ఒక బామ శ్యామల ఒక్క మాటనే ఏమాటది రోజులు ఎక్కడ పోయినావంటే ఎందుకు కాదే పిల్లలు పిల్లలు పిల్లలని కోటి బాధలు పట్టి కొల్లారి బండ్లు కట్టింది. బాకి దొండ వనంలో భార్య భర్తను ఒట్టు బాసన చేసుకుంది. నిన్ను ఇంటికాడ తోలి కచ్చే మీద వంగనే అవి తూర్పు తురకాపతి రాజుల దగ్గర నుంచి మతలా వచ్చింది. రాముడు భీముడు అజాన బావుడు వాళ్ళకు పంచాది పడి 12 ఏళ్ళాట. ఇందరు రాజులు పోయి వాళ్ళ పంచాది దింపినా వాళ్ళ పంచాది దిగలి. మరి ఇక్కడికి వెళ్ళి నాకు మతలా వస్తే మరి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకు బుద్ధి లేనులకు బుద్ధి చెప్పిన, జ్ఞానం లేని జ్ఞానం చెప్పిన. గట్ట కాదు బిడ్డ గిట్ట బతుకుని ఇంటికి వాడు పెద్ద కొడుకై పుడితే అన్ననటోడు వెనకట అవ్వతోని అయ్యతోని కష్టపడి అన్నదమ్ముల పెళ్లి చేసి మరి 60 కట్టపడి అగో వాడు అన్నదమ్ముల పైకి తెచ్చి అగో అందరూ ఒక్క దిక్కు బతికి అగో అందరి తమ్ముల పెళ్లిలేదాకా అగో మరి అవ్వయ్య రాజులతోని అగో ఎద్దోలే ముద్దోలే కట్టం చేస్తే వెనకడ పెద్దోనికి జ్యేష్ఠ భాగం తీసేది. వాళ్ళకు బుద్ధి వాళ్ళకు బుద్ధి చెప్పి ఒక తల్లి పిల్లలు మరి కూడిన వాళ్ళ బిడ్డ మరి మీరు లొల్లులు పంచాదులు పెట్టుకోవద్దని బుద్ధి మాటలు చెప్పాక అక్కడ 3 జాగలు వంచే వరకు నెల రోజుల పొద్దయింది. మరి ఒక్కడిని పోతే పంచాయతీ దిగుతుందా? ఇప్పటికప్పటికి 10 రోజులు పోతేనే పంచాయతీ దిగుతుంది. అగో వాళ్ళకు బుద్ధులు చెప్తే అగో వాళ్ళు అన్నారు ఒక్క మాట, అయ్యా నీ కడుపుసాల్లాగా ఉండ మాకు ఎందరో చెప్పని పంచాయతీ చెప్పినాం. నీ కొడుకులు ఎందరో బిడ్డలేదారంటే వారి నాకు ఇవాళ కొడుకులు లేరు బిడ్డలు లేరంటే అయ్యా అన్ని తెలిసినోడికి ఒక్కడి తెలియదు. సముద్రం తలా పెట్టుకుని శాప దూపకెడతానట. అయ్యా ఎంత పిచ్చోనివయ్యా, కొడుకులు బిడ్డలు లేరని ఇంత బాధపడతాను. నీ ఊరు పక్కకే ఉన్నది చిన్నది శివారిపల్లె. శివారిపల్లెల కాడి బాబల శంకరి గాడు
మరి సంతానం నేను తాయిద కట్టి ఓ బొట్టు పెట్టి మరి కడుపుల గ్రహాలు ఎలగొట్టి ఇప్పటికప్పటికి ఏ చెట్టులో ఏ మయమున్నది, ఏ గుండులో ఏ భగవంతుడు, ఏ బండలో ఏ భగవంతుడు, ఎవరి నోట్లో ఏ మాత్యం వెయ్యంగా వెయ్యంగా ఒకరవుతూ కట్టంగా గరకపోతే మందు మరి మనిషికి ఇప్పటికప్పటికి మందు అంటారు. మరి ఆ కాడిబాబుల శంకరాయని తీసుకొచ్చి మీ భార్యకు ఒక బొట్టు పెట్టించి తాయిద కట్టించి పట్టు వరపించి పట్టు మీద భార్యను ఊదుండే పెడితే కడుపుల గ్రహాలు ఎలగొడుతాడు. కొడుకులు ఉడతారా అని చెప్పు నాకు వాళ్ళు చెప్పిన మాట మీదకి వెళ్ళి దబా ఇక్కడ కురికొచ్చిన మరి మన ఇద్దరం పోయి కాడి బాబుల శంకరయ్య పోయేద్దాం పావమ్మ. అదా సరే పర్వాలేదు అయ్యా, ఆనాడు మాట మర్చిపోయినా పర్వాలేదు. ఇప్పుడు అలా నాడు చూసిన కోరిన కొడుకులు బాల్సిన బిడ్డలు అంటే ఇలా కన్న పేరు దగ్గర మన గుడ్డు పేరు దూరం అవుతుంది. ఇవాళను అన్నట్టు అక్కడ దాకా నేను వాదనే రామ రామ రఘురామ దేవ అయ్యో రామ అయ్యో ఆనాడు భార్య భర్తలు తాత గడిగోడల కాడికి రాని మరి కాటిబాబుల శంకర్ గారు వచ్చినాక మరి వాళ్ళ ప్రాణం పోతా ఉంటానని చిట్టుకోవాలి వచ్చేస్తే 5 minutes బ్రేక్ చాచం చేయకూరు విరామం తీసుకుంటున్నాము. మీరు చాలా రోజులు బాధపడకండి, బకెట్ పడుకున్న స్మాల్ బ్రేక్ చిట్టుకోవాలి వచ్చేస్తాం. సాక్షి